అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ నమస్తే అండి. ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా అలా టోటల్ ఇండియాలో కూడా మహాశివరాత్రిని సంబరాలని చాలా ఘనంగా చేసుకుంటాం, మనందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ రోజు మా కాశీకుంట అండ్ విద్యానగర్ నాగమయ్య గుడి ఈ 3 కాలనీలు కలుపుకొని సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ మా కిలావరంగల్ పెట్రోల్ పంప్ దగ్గర అయితే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అనేది ఈ రోజు జరిపిస్తాము. మాకు ఇక్కడ గుడి కట్టించినప్పటి నుంచి మాకు ఒక ఆనవాయితీగా పాటిస్తున్నాము. అట్లాగే అందులో భాగంగా ఈ రోజు మా అచ్చ వినోద్ కుమార్ గారి దంపతులు వాళ్ళ ఇంటి నుంచి పార్వతీదేవిని చూస్తున్నారు కదండి, పెళ్లి కూతురుగా రెడీ చేసుకొని మేము అక్కడికైతే తీసుకెళ్తున్నాము. ఇది చాలా కన్నుల పండుగగా మా అందరికైతే చాలా మా ట్రాన్స్జెండర్ అందరు కూడా మేము కూడా అమ్మవారికి వాళ్ళ తలవాల బియ్యము అలాగే పుస్తే మట్టెలు జీలకర్ర బెల్లము ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా పెళ్లి తతంగం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క పూజా సామాగ్రి అంతా కూడా తీసుకొని మేము ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి మా అచ్చ వినోద్ కుమారి ఫ్యామిలీ మెంబర్స్ తో సహా మేము కూడా ట్రాన్స్ ఉమెన్ అయిన మేము కూడా బయలుదేరుతున్నాము. రండి శివ పార్వతుల కళ్యాణాన్ని కన్నుల విందుగా తిలకించుదాం. చూస్తున్నారు కదండి, ఇలా అమ్మవారిని పెళ్లి కూతురుని చేసి ఆ కళ్యాణ మండపానికి అయితే మేము తీసుకెళ్తున్నాము. ఈ శివరాత్రి రోజు ఈ భాగ్యం మా ట్రాన్స్జెండర్స్ అందరికీ అలాగే మా ఏరియాలో ఉండే వాళ్ళతో కలిసి వెళ్ళడం మహాభాగ్యంగా భావిస్తున్నాం. అలాగే వాడల అక్కడక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇలా నీళ్లు పోసి వాళ్ళు మా పాదాలకు నమస్కారం చేస్తే, అంటే మా పాదాలకని కాదు అమ్మవారిని తీసుకొస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారినే మొక్కినంతగా భావించుకుంటారు. ఇది మన హైందవ ధర్మంగా భావించే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రకంగా మేము ఊరేగింపుతోని మేళ తాళాలతోటి ఆ కళ్యాణ మండపానికి ఏదైతే జరగబోతుందో పెళ్లి అక్కడ ఆ అమ్మవారిని తీసుకొని మేమందరం కూడా బయలుదేరాము. వీళ్ళందరూ కూడా ఇలా స్వాగతం పలుకుతుంటే వాళ్ళందరికీ ఇట్లా బొట్టు పెట్టి వాళ్ళందరూ ఎంతో సంతోషపడతారన్నమాట. ఈ భాగ్యం మా అందరికి వచ్చినందుకు మీరందరికీ చూపిస్తున్నందుకు కూడా ఆ శివ పార్వతుల అనుగ్రహము చూసే ప్రతి ఒక్కరికి కూడా నా వ్యూవర్స్ అందరికి కూడా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా ఆ శివయ్యని ఈ శివరాత్రి రోజు కోరుకున్నాను. అలాగే వాళ్ళందరినీ కూడా అలాగే దీవించాను. ఆ దీవెన మీ అందరికి కూడా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇంత
పద్ధతిగా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో ఉన్న పద్ధతులు ప్రతి ఒక్క హిందువు దీన్ని గౌరవించాలి. చేయించుకునేటువంటి భక్తులు కళ్యాణం టికెట్ తీసుకొని కళ్యాణంలో పాల్గొనాల్సిందిగా మనం మీ వెనకనే వస్తామమ్మ. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటారు. పాయింట్ ఆఫ్ వ్యూ రాలే. మహాశివరాత్రి जलागवीगदज्जल प्रवाह पावितस्तरे कलेवलम्ब्यलम्बिताम्बुजं कुसुम्भमालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिं तदज्जन्ति लोलवीचि वल्लरी विराजमानमोदरद्धगद्धगज्ज्वलल्ललाटकट्टप्रापके किशोरचन्द्रशेखरे रतिक्षणम् ఏ నందీశ్వర, ఆ పరమేశ్వరుడు చెప్పు ఇక్కడికి వచ్చిన భక్తులు అందరినీ చల్లగా వాళ్ళ కుటుంబాల్ని చూడమని. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
దేవుని దగ్గర కానీ రెండో కానీ వేసుకోండి. नमस्ते वालो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तामवतु अवतु माम् अवतु भक्तानाम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रवाक् सभोमं विश्वदावृत्ता अथादास्य भवात् पुनः तथा विश्वं गत्रावतु शासनानफले अभिः तस्मात् विराधायता विराधानि पुरुषः प्रजात्यनिश्चल पश्चाद्भ्रमिमोक्षन् पुरुषं जातमग्रतः వారందరూ కూడా శివరామ స్మరణ చేస్తూ శివరాత్రి మహాపర్వదినమున స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని చూసేటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది అని, స్వామివారి కళ్యాణం చేసేటువంటి అదృష్టావకాశం మనందరికీ కూడా దొరికింది అని, ఆ స్వామివారి మీదే స్వయంగా ఆ యొక్క కళ్యాణాన్ని కాంక్షించేటువంటి మనందరూ కళ్యాణ క్రతువులో మీరందరూ కూడా భాగస్వాములై ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి చూస్తున్నారు కదండి, ఈ శివపార్వతుల కళ్యాణంలో మేము భాగం పంచుకోవడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. లోక కళ్యాణం కోసము ఆ శివయ్య ఎన్నో చేస్తాడు. ఆయనను ఒక చెంబ నీళ్లు పోస్తే పులకించిపోయి మన భక్తుల కోరికలు తీర్చే ఆ శివ పార్వతుల కళ్యాణము మనం చేసినా చేయకపోయినా వాళ్ళు యుగాంతరము ఉన్నంత వరకు కూడా వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు ఎప్పటికీ దంపతులే. అలాంటి ఆ దంపతుల కళ్యాణం జరిపించే భాగ్యము ఒక ట్రాన్స్ ఉమెన్ అయిన నాకు రావడము, మా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడము, ఇందులో పాల్గొనడము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ శివయ్య అనుగ్రహం తోటి ఈ కళ్యాణంలో పాల్గొన్నాము కాబట్టి ఆ శివయ్య అనుగ్రహం మాకే కాదు మీ అందరికి కూడా ఉండాలని ఇక్కడ వచ్చిన ఇంతమంది భక్తులు అందరు అక్కడ దూరంగా కూర్చున్న ఆ స్టేజ్ పైన నేను కూర్చొని ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడము, ప్రతి కార్యక్రమంలో నన్ను అక్కడ ఇన్వైట్ చేయడము, కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఒక ట్రాన్స్ ఉమెన్ అయినా గానీ నన్ను అంత గౌరవిస్తారు మా కమిటీ మెంబర్స్ అందరు కూడా. అక్కడ ఆ దేవాలయంలో ఇంతమంది పబ్లిక్ లో ఒక రోజీ అక్కడ కూర్చుండి ఆ కళ్యాణాన్ని తిలకిస్తుంటే ఎంతో గర్వంగా భావించుకుంటున్నాను. నిజంగా ఆ శివ పార్వతుల అనుగ్రహము ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ మంగళం నా మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమ. సాంగ్ చేసింది అలా చక్కగా నృత్య ప్రదర్శన చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ పిల్లలు ఇలాంటి చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా ఎంకరేజ్ ఉండాలి. అట్లాగే ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివ కళ్యాణం అనేది ఇంత
మహోత్సవంగా ఈ రోజు మహాశివరాత్రి రోజు జరుపుకోవడము నిజంగా మనందరికీ కూడా చాలా ఆనందదాయకము. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఘనంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్క భక్తులు ఈ రోజైతే ఎలా సహకరించారో మళ్ళీ సంవత్సరం కూడా అలాగే శ్రీరామనవమి రాబోతుంది. దానికి కూడా అనేక భక్తులందరూ కూడా హాజరయ్యి మీ విరాళాలు కూడా ఇక్కడ మన గుడి ఎదుగుదల కోసము ముందుకు వెళ్ళడం కోసం మన హైందవ ధర్మాన్ని కాపాడుకునే ప్రతి ఒక్క భక్తుడు తన భుజాల మీద వేసుకొని ఈ మన పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఈ శివాలయాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి మీరందరూ దోహద పడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ కూడా చూడండి. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మన ఛానల్లో వస్తుంది. రోజీ ఐ క్రియేషన్స్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి, ఖచ్చితంగా మర్చిపోకండి. రోజీ అంటే ROSY కొట్టకండి, ROZEE రోజీ.